గాడిద గుడ్డిచ్చింది కేంద్ర ప్రభుత్వం అంటూ ఎద్దేవి చేస్తుంది. సో గత బడ్జెట్లోనూ ఇదే పరిస్థితి, ఇప్పటి పరిస్థితి బడ్జెట్లోనూ ఇదే పరిస్థితి. మరోవైపు ఇక ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. దాదాపు 8 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తుంది. ఈ 2025 మావోయిస్టులకు కలిసి రాలేదు అన్నటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. దాదాపు 48 మంది మావోయిస్టులు ఈ 2025లో ఈ కొత్త సంవత్సరంలో దాదాపు నెల రోజుల్లోనే 48 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తుంది. ఇంకోవైపు ఇవాళ క్యాబినెట్ సబ్ కమిటీ ముందుకు కులగన్న సర్వే రాబోతుంది. సో తర్వాత ఈ నెల 5న ఏదైతే క్యాబినెట్ సబ్ కమిటీ క్యాబినెట్ భేటీ కాబోతుంది. క్యాబినెట్ భేటీలో కులగన్నకు సంబంధించినటువంటి సర్వే గురించి కావచ్చు, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ సంబంధించిన అంశం గురించి డిస్కషన్ చేయబోతా ఉన్నారు. 7వ తారీఖున ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో ఈ 2 అంశాల మీద ఇతర ఇంకొన్ని అంశాల మీద డిస్కషన్ చేసి లోకల్ బాడీ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం పోయేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. సో ప్రధానంగా నిన్నటి బడ్జెట్ మీద పెద్ద ఎత్తున కాంట్రవర్సీ అవుతుంది. ఇంకోవైపు కాంగ్రెస్కు సంబంధించి 10 మంది ఎమ్మెల్యేలు చర్చల్లో ఉన్నటువంటి ఒక ఫామ్ హౌస్లో భేటీ అయ్యారు. మంత్రి పొంగులేటి మీద కొంత గుస్సాగా ఉన్నట్టు తెలుస్తోంది. వాళ్ళంతా కూడా కొన్ని అంశాలు డిస్కషన్ చేసుకున్నటువంటి ప్రచారం జరిగింది. సో కొంతమంది బహిర్గతంగానే అక్కడ మీట్ అయినటువంటి 10 మంది ఫోటోలు పేర్లు రిలీజ్ చేశారు. కానీ మేము ఎక్కడికి పోలేదు, మేము హైదరాబాద్లోనే ఉన్నాము, మా ఇంట్లోనే ఉన్నాము, మేము ఢిల్లీలో ఉన్నామంటూ ఎవరికి వాళ్ళు మా పేరు తప్పుడుగా చిత్రీకరిస్తూ ఉన్నారు. మమ్మల్ని కొంతమంది బీఆర్ఎస్ సోషల్ మీడియా కావాలని మా మీద బురదలుతున్నట్టు ఎమ్మెల్యేలు నిన్న రియాక్ట్ అయ్యారు. సో జుక్కల్ ఎమ్మెల్యే కావచ్చు, బీర్లా ఐలయ్య కావచ్చు, వీళ్ళంతా మేము ఎక్కడికి పోలేదు, ఏ ఫామ్ హౌస్లో పాల్గొనలేదు, ఏ పార్టీకి వ్యతిరేకంగా మేము మరి ఫామ్ హౌస్ మీటింగులు పెట్టుకోలేదంటూ వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. రైట్, ఇవాళ దినపత్రికలోటువంటి హెడ్లైన్ చూద్దాం, అనంతరం పూర్తి వార్తా కథనంలోకి పోయేటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటగా మన తొలి వెలుగు నుంచి మొదలు పెడదాం. తొలి వెలుగులో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం, తర్వాత డిస్కషన్ చేద్దాం. ఎస్, వరుస ఎన్కౌంటర్లు, ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు ఎదురు దెబ్బ. శనివారం భారీ ఎన్కౌంటర్, 8 మంది మావోయిస్టులు మృతి. ఇక 2025లో మొత్తం 48 మంది కాల్చివేత. నిజంగా మావోయిస్టులకు ఎక్కడ కలిసి వచ్చినట్టు అనిపించట్లేదు. ఛత్తీస్గఢ్లో గతంలో మనం చూసాము, ఛత్తీస్గఢ్ తెలంగాణకు సంబంధించి 15 కిలోమీటర్ల బార్డర్లో భారీ ఎన్కౌంటర్లు జరుగుతూనే ఉన్నాయి. మావోయిస్టులు పోలీసుల కాల్పుల్లో కుమ్మింగ్లో మావోయిస్టులు చనిపోతున్నటువంటి పరిస్థితి. దాదాపు 1000కి పైగా పోలీసు బలగాలు. సో వాళ్ళంతా కూడా కుమ్మింగ్ నిర్వహించి అక్కడ ఉన్నటువంటి మావోయిస్టులని హతమార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఉన్నటువంటి ఆయుధాలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ 2025లోనే దాదాపు 48 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్ జరగడం అనేది నిజంగా ఇది భారీ ఎన్కౌంటర్గా అని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ సర్కార్లో పొంగులేటి చిచ్చు, 10 మంది ఎమ్మెల్యేల రహస్య భేటీ. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఫామ్ హౌస్లో మంథనాలు, మంత్రి పొంగులేటి తీరుపై అసంతృప్తి. ఇక తమ నియోజకవర్గంలో మంత్రి జోక్యంపై ఆగ్రహం, భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు. రంగంలోకి దిగిన సీఎం రేవంత్, కమాండ్ కంట్రోల్ సెంటర్లో అత్యవసర సమావేశం. అధికారులు లేకుండా మంత్రులతో చర్చలు, పార్టీలో అసలు ఏం జరుగుతుందంటూ ఆరా. నిన్న కమాండ్ కంట్రోల్లో అత్యవసర భేటీ అయింది ముఖ్యమంత్రి. మంత్రులతో మనం చూసినాం. ప్రధాన ఎజెండా 10 మంది ఎమ్మెల్యేలు ఫామ్ హౌస్లో కూర్చొని డిస్కషన్ చేసి మంత్రికి వ్యతిరేకంగా వాళ్ళు ఈ మీటింగ్ పెట్టుకున్నటువంటి అంశం మీద అత్యవసర భేటీ అయ్యేది అనేది బయట నడుస్తున్నటువంటి చర్చ. కానీ మంత్రి గారు, ముఖ్యమంత్రి, అక్కడ ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు ఏం చెప్తా ఉన్నారు, భవిష్యత్ కార్యాచరణ మీద, కేంద్ర బడ్జెట్ మీద, ఇతర అంశాల మీద మేము డిస్కషన్ చేసినామని మరి ముఖ్యమంత్రి గారు వీళ్ళంతా కూడా అధికారులతో మాట్లాడామని అఫీషియల్గా చెప్తున్నటువంటి పరిస్థితి. సో దాన్ని డిస్కషన్ చేద్దాం. అసలు నిజంగానే పొంగులేటి మీద 10 మంది ఎమ్మెల్యేలు గుస్సాగా ఉన్నారా, అసంతృప్తిగా ఉన్నారా, ఒకవేళ ఎందుకు పొంగులేటి మీద ఆ రకమైనటువంటి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు, దాన్ని డిస్కషన్ చేద్దాం. ఎందుకంటే పొంగులేటి మీద కొన్ని ఎలిగేషన్స్ కొంతమంది ఎమ్మెల్యేలు చేస్తూ ఉన్నారు కాబట్టి దాని గురించి మనం క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మరో హెడ్లైను, మామయ్యే మా అమ్మను చంపేశాడు. వారాసిగూడ మహిళా మృతి కేసులో ట్విస్టు, సూసైడ్ లెటర్ రాసిన కుమార్తెలు. తమ చావుకు తండ్రే కారణమని ఆవేదన. గత 15-20 రోజుల నుంచి హైదరాబాద్లో చూస్తే ఇలేని మరణాలు, ఒట్టిగానే చచ్చిపోతున్నారు. ఎందుకు అర్థంగా, చీటికి మాటికి గొడవలు, చావులు. ఇక తెలంగాణకు 0 కనిపిస్తుంది క్లియర్గా. తెలంగాణకు 0 గుండుసునని చెప్తా ఉన్నారు. కేంద్ర బడ్జెట్లో నిర్మలా మొండి చెయ్యి. రాష్ట్రం నుంచి 1.50 లక్షల కోట్ల ప్రతిపాదనలు, ₹1 కూడా ఇవ్వని కేంద్రం. మెట్రో సెకండ్ ఫేజ్ ప్రస్తావన లేదు. హైదరాబాదు ఏఐ సిటీకి నో ఫండ్స్ అంటూ వార్త కనిపిస్తుంది. తెలంగాణను నిండా ముంచారు కేటీఆర్ అంటాడు. ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకే నిధులు, సీఎం రేవంత్. తెలంగాణకు లబ్ధి జరుగుతుంది, కిషన్ రెడ్డి. ఇంకేమైనా జరుగుతుంది లబ్ధి? బీహార్లో పైసలు ఇస్తారు, పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కు పోలవరానికి దానికి దీనికి ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తారు. కానీ తెలంగాణ విషయానికి వచ్చేసరికల్లా భవిష్యత్తులో ఏమంటాడు కిషన్ రెడ్డి, ఇగో తెలంగాణకు లబ్ధి జరుగుతుందట. ఎన్న లబ్ధి జరుగుతుంది?
మొన్న ఇచ్చిన బడ్జెట్లో రూపాయి లేకపోయా, ఈ బడ్జెట్లో రూపాయి లేకపోయా స్పెషల్ ఫండ్. ఇక వీళ్ళు మూసీ రివర్ ఫండ్ ప్రక్షాళన చేసినట్టే మూసీ. ఇక సెకండ్ ఫేజ్ మెట్రో అయినట్టే శంషాబాద్ దాకా లబ్ధి జరుగుతుందట. మళ్ళీ ఇది భరోసా, ఏ భరోసా ఇది పెట్టినటువంటి బడ్జెట్ భరోసా పేద ప్రజలకు భరోసానట. అసలు భరోసా లేని బడ్జెట్ అని చెప్పుకోవాలి మనం క్లియర్గా. అసలు బడ్జెట్లో భరోసానే లేదు పేద ప్రజలకు అని చెప్పుకోవచ్చు క్లియర్గా. ఎస్, ఇంకేమున్నాయి, సినిమా వాడుతున్నట్టు. ఎస్, ఒకసారి ఈనాడులో చూద్దాం. ఈనాడులో హెడ్లైన్ చూద్దాం. ఆల్మోస్ట్ నిన్న పొలిటికల్ అంతా కూడా ఈ బడ్జెట్ మీదే తిరిగినాయి. అన్ని పత్రికల బడ్జెట్ గురించి ఉంది. వికసిత భారత్ లక్ష్యం వృద్ధికి ఊతం. ఇక స్వల్పకాలిక దీర్ఘకాలిక లక్ష్యాల దిశలో కేంద్ర బడ్జెట్. తొలిసారి 50 లక్షల కోట్లు దాటిన నిర్మలమ్మ పద్దు. ఇక పరిమితుల మధ్యనే అందరినీ మెప్పించే యత్నం. 60 ఏళ్లు దాటిన వారికి బ్యాంకు వడ్డీపై పన్ను మినహాయింపు. ఎన్నికలు జరగబోయే బీఆర్కు పెద్దపీట. ఇదేం కొత్త కాదు కదా, పోయిన బడ్జెట్లో కూడా ఎన్నికలు జరిగే ఆ యొక్క స్టేట్లకు మాత్రమే బడ్జెట్ అత్యధికంగా కేటాయించారు. వేతన జీవులకు ఐటీ పార్టీ 12 లక్షల వరకు ఆదాయ పన్ను లేదు. 75,000 ప్రామాణిక తగ్గింపు లభిస్తుందట. ఇదొక్కటే చెప్పుకుంటున్నారు. ఇక వేతన జీవులకు ఐటీ పార్టీ 12 లక్షల వరకు ఇక మీకు ఎక్కడ కూడా పన్ను లేదు. అసలు ఆదాయ పన్ను అనేది తీసేసి ఇక స్లాబ్ కనిపిస్తుంది, ఆదాయ పన్ను స్లాబ్. 4 లక్షల వరకు పన్ను రేటు శాతాల్లో లేదట. 4 నుంచి 8 లక్షలు 5%, 8 నుంచి 12 లక్షలు 10, 12 నుంచి 16 లక్షలు 15 అంటూ ఆదాయ స్లాబ్కు సంబంధించి మనకు కనిపిస్తుంది. వార్షిక ఆదాయం 12 లక్షలు మించితే ఆదాయ పన్ను స్లాబ్ ఇలా ఉంటుందట. సో సంవత్సరానికి 12 లక్షలు మించితే ఇక నీకు 4 లక్షల నుంచి 2 లక్షలు సంపాదిస్తే 5% పన్ను కట్టాలి, తప్పదు. సో క్లియర్గా ఉంది. దీన్ని ఎక్స్ప్లెనేషన్లో చేద్దాం. మొత్తం బడ్జెట్ 50 లక్షలు దాటింది ఈసారి. ఇక ఇక్కడ మంత్రులు కౌంటర్లు ఇస్తారు. తెలంగాణపై తీవ్ర వివక్ష. ఉప ముఖ్యమంత్రి భట్టి మండిపాటు. భాజపాను రాష్ట్ర ప్రజలు క్షమించరు. ఉత్తమ్ శ్రీధర్ బాబు. నిరసనగా నేడు పిసిసి ధర్నాలట. ధర్నాలు చేస్తే ఏం దిగొచ్చేటట్లేరు, అయిపోయింది. ఇంకేముంది బడ్జెట్. ఎస్, మేడం సర్ప్రైజ్. వేతన జీవులకు పన్ను బొనాంజా. 12.75 లక్షల వరకు ఐటీ లేదు. 1 కోటి మందికి ఊరట. కేంద్రానికి తగ్గనున్న 1,00,000 కోట్ల ఆదాయం. వృద్ధి రేటు పెంచడమే ధ్యేయంగా వ్యూహం. 1 కోటి మంది గిగ్ వర్కర్లకు సామాజిక బీమా. కిసాన్ కార్డు రుణాలు 5 లక్షలకు పెంపు. ధనధాన్య మిషన్ సహా 6 కొత్త పథకాలు. ఇక ఢిల్లీ బీహార్ ఎన్నికల లక్ష్యంగా పలు నిర్ణయాలు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు 2 కోట్ల రుణం. బీమా రంగంలో ఎఫ్డీఐలు 100% పెంపు. 5 ఏళ్లలో కొత్తగా 75,000 మెడికల్ సీట్లు. క్యాన్సర్ చికిత్సకు ప్రతి జిల్లాలో ఓ డే కేర్. 10 లక్షల దాకా విద్యా రుణాలపై నో టీసీఎస్. ప్రభుత్వ స్కూళ్ళు అటల్ ల్యాబ్స్ బ్రాండ్ బ్యాన్ అంట. అండ్ దాంతోపాటు వృద్ధులకు వడ్డీలు, అద్దెలపై టీడీఎస్ ఊరట. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు 1,50,000 కోట్ల వడ్డీ రహిత రుణాలు. లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి నిర్మల. కనిపిస్తుంది కన్ఫ్యూజన్. పాతదా కొత్తదా? పాత విధానం కొత్త విధానం అంటూ 2 విధానాన్ని కంపేర్ చేస్తూ కనిపిస్తూ ఉంది. బడ్జెట్ మీదనే నడుస్తూ ఉన్నాయి. తెలంగాణకు ద్రోహం. 1.63 లక్షల కోట్లు అడిగితే రూపాయి కుడివలే. జీడీపీకి 5% వాటా అందిస్తున్న రాష్ట్రంపై ఇంత నిర్లక్ష్యమా? జీడీపీకి 5% వాటా అందిస్తున్న రాష్ట్రంపై ఇంత నిర్లక్ష్యమా అని అడుగుతారు. బీజేపీకి 8 మంది ఎంపీలు ఇచ్చిన నిధులు ఇవ్వలేదు. సాగునీటి ప్రాజెక్టులు, విమానాశ్రయాన్ని పట్టించుకోలేదు. ఇక సెస్సుల పెంపులతో రాష్ట్రాల పన్ను వాటా తగ్గింపే ప్రమాదం. మంత్రులతో సీఎం రేవంత్ భేటీ. బడ్జెట్పై తీవ్ర ఆగ్రహం. బడ్జెట్లో వివక్షకు వ్యతిరేకంగా నేడు కాంగ్రెస్ ధర్నా. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన అంటూ మనకు వార్త కనిపిస్తుంది. 55.85% బీసీలు కులగణన సర్వేలో వెల్లడి. నేడు ఉపసంఘానికి నివేదిక. 5న క్యాబినెట్ భేటీ, అసెంబ్లీ సమావేశము. బీసీ కోటాపై తీర్మానం అట. సో 5వ తారీఖున అసెంబ్లీ సమావేశము. బీసీ కోటా పైన ఇక తీర్మానం చేసే అవకాశం ఉంది. దాదాపు 100కు 55% బీసీలు ఉన్నట్టు తెలుస్తోంది క్లియర్గా. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా చాలా వరకు అంటూ ఉంటారు తెలంగాణలో 100కు 50కి పైగా ఉన్నది బీసీలే అని చెప్తా ఉంటారు కదా. ఇప్పుడు కులగణన సర్వేలో క్లియర్గా తెలిసింది 100కు 55% మంది బీసీలు ఉన్నట్టు తెలుస్తోంది. సో ఈ బీసీ లెక్కలు కూడా ఇలా క్యాబినెట్ సబ్ కమిటీ దగ్గరికి పోతా ఉన్నాయి. ఇక్కడ నుంచి క్యాబినెట్ భేటీలో డిస్కషన్ చేస్తారు కాబట్టి దాన్ని
మనం వివరంలో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏముంది వెలుగు పేపర్లో చూస్తే యాస్టీజ్ ఏం లేదు. బడ్జెట్ సమగ్ర స్వరూపం అంటే ఇక్కడ ఇచ్చారు మనకు ఒక చిన్న మ్యాప్ రూపంలో. మొత్తం బడ్జెట్ 50,65,345 కోట్లు ఉంటే రెవెన్యూ వసూలు 34,20,409, మూలధన వసూలు 16,44,936 అంటూ బడ్జెట్ లెక్కల గురించి రాశారు. 4 లక్షల వరకు నో ఎటువంటి ట్యాక్స్ లేదు, 4 నుంచి 8 లక్షల 5 అంటూ 10, 15, 20, 25, 30%, 24 లక్షల పైన ఉంటే 30% ట్యాక్స్ వసూలు చేసేది మనకు కనిపిస్తుంది. 12 లక్షల వరకు అయితే నో ట్యాక్స్, 12 దాటితే సంవత్సరానికి ఇక నీకు ట్యాక్స్ పడ్డట్టే. ఇక ధరలు తగ్గేవంటూ వార్త కనిపిస్తుంది. సో క్యాన్సర్ ఇతర వ్యాధుల మందుల ధర తగ్గుతాయంట. ఎలక్ట్రికల్ వెహికల్స్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్, ఇంపోర్టెడ్ కార్లు, బైక్లు, మొబైల్ ఫోన్లు, హెడ్ ఫోన్స్, ఎల్సిడి ఎల్ఈడి టీవీలు, ప్రొజైన్ చేపలు, చేపల పేస్టు, సముద్ర ఉత్పత్తులు, లెదర్ ఉత్పత్తులు ఇవన్నీ కూడా ధరలు తగ్గేటట. ధరలు పెరిగేవి స్మార్ట్ మీటర్ల, సోలార్ సెల్స్, ప్లాంట్ ప్యానల్ డిస్ప్లేస్ అంటే టీవీలు, ఉలెన్ దుస్తులు, ఇంపోర్టెడ్ చెప్పులు, పివిసి అంటే పాలివినైల్ క్లోరైడ్ ఉత్పత్తులట. మరి ఏంటి బావి ఇవన్నీ కూడా ధరలు పెరుగుతాయట. ఈ బట్టల మీద, ఉలన్ దుస్తుల మీద వీటి మీద ధరలు పెరుగుతాయంట. డిస్కషన్లో మనం మాట్లాడదాం. ఎస్, ఇది ప్రజా బడ్జెట్ అట. మోడీ చెప్తా ఉన్నాడు. ఏ ప్రజా బడ్జెట్ మరి? 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలు నెరవేరుస్తుంది ప్రధాని మోదీ. సామాన్యులు జేబులు నింపడంపైనే మా దృష్టి, పన్ను చెల్లింపుల రూపంలో భారీ ఊరట ఇచ్చినాం, వచ్చే వారం బిల్లులు పెట్టి ట్యాక్స్ విధానాన్ని సులభతరం చేస్తాం ఇంధన రంగంలో పెట్టుబడులకు తలుపులు తెరిచాం, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయంటూ వ్యాఖ్య. ఏడ మెరుగుపడతాయో. రాహుల్ గాంధీ కౌంటర్ ఇస్తుండు. బుల్లెట్ గాయాలకు బ్యాండేజీ ట్రీట్మెంట్. కేంద్ర బడ్జెట్పై రాహుల్ గాంధీ అసంతృప్తి. వాస్తవమే. రాష్ట్రానికి మళ్ళీ మొండి చెయ్యి. 1.63 లక్షల కోట్ల ప్రపోజల్స్ పెడితే ఇచ్చింది ఏమీ లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆగమైతుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే ఎన్నెన్నో ఆశలు పెట్టుకోరు. రాష్ట్రంలో చాలా పనులు చేస్తూ ఉన్నారు కాబట్టి మెట్రో సెకండ్ ఫేజ్ కావచ్చు, అదేవిధంగా మూసీ కావచ్చు. సో ఇవన్నీ పెట్టుకురు కాబట్టి నిజంగానే కేంద్ర బడ్జెట్ రాష్ట్రానికి షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక మన వార్త, ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, 8 మంది మావోయిస్టులు మృతి. ఇక బీజీఎల్ లాంచర్స్, ఇనాన్స్ రైఫిల్స్ లాంటి అత్యాధునిక ఆయుధాలు స్వాధీనం. సో కనిపిస్తున్న ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో స్వాధీనం చేసుకున్నటువంటి తుపాకులు, 4 తుపాకులు, ఇతరితర సామాగ్రి ఇవన్నీ కనబడతా ఉన్నాయి. సో భారీ ఎన్కౌంటర్ చెప్పుకోవచ్చు. 8 మంది మృతి చెందారు. గతంలో సైతం చాలామంది చనిపోయారు కాబట్టి దీని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇక ఈ వార్తకు వస్తే, నిన్న కమాండ్ కంట్రోల్లో ముఖ్యమంత్రి గారు, మంత్రులు అంతా కూడా కూర్చొని మాట్లాడారు. అధికారులతో మాట్లాడారని చెప్తా ఉన్నారు కానీ మనకి ఎక్కడ పెద్దగా అధికారులు కనిపించట్లేదు. బట్ డిస్కషను, క్యాబినెట్కు ముందుకు కులగన్న రిపోర్టు, అదే రోజు మధ్యాహ్నం అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో చర్చ. ఇక ఎస్సీ వర్గీకరణ నివేదిక కూడా శాసనసభ ముందుకు వస్తుందట. మంత్రులతో సుదీర్ఘంగా చర్చ అనంతరం సీఎం రేవంత్ నిర్ణయం. కేంద్ర బడ్జెట్లో తెలంగాణపై ప్రతిపాదనలకు చోటు దక్కపోవడంపై తీవ్ర అసహనం. ఎమ్మెల్సీ, పంచాయతీ ఎన్నికలపై మంత్రులకు దిశానిర్దేశము. స్థానిక ఎన్నికల నిర్వహణకు ఇక వడివడిగా సర్కార్ అడుగులు వేస్తుంది అనేటువంటి ముచ్చట మనకు క్లియర్గా అనిపిస్తుంది. ఎస్, దిశ పేపర్లో చూద్దాం. దిశలో కూడా ఏమైనా వచ్చినాయా మరి? సేమ్ యాస్టీస్ బడ్జెట్ గురించే ఉంది. ఇది ప్రజా బడ్జెట్ అంటూ మోడీ, బుల్లెట్ గాయాలకు కట్టు అంటూ రాహుల్ గాంధీ. బడ్జెట్కి సంబంధించి మొత్తం లెక్కలు, దానికి సంబంధించి మిడిల్ క్లాస్ బడ్జెట్ అంటూ మనకు అనిపిస్తుంది. తొలిసారి 50 లక్షల కోట్ల మార్కు దాటిన కేంద్ర బడ్జెట్ అంటూ అదే వార్త. ఐటీ మినహాయింపు 12 లక్షల వరకు, చిన్న పరిశ్రమల రుణ పరిమితి 10 లక్షల వరకు పెంపు, కొత్త పరిశ్రమలు ప్రారంభించే మహిళలు, ఎస్సీ ఎస్టీలకు 2 కోట్లను లోను, రైతుల కోసం పిఎం ధాన్య కృషి యోజన అట. సో ఇక బడ్జెట్ ముచ్చట తప్ప మనకు కొత్తగా ఏం హైలైట్ కనిపించట్లేదు. ఈ ఏడాది జనగణన లేనట్టునట. బడ్జెట్లో కేటాయించింది 574.80 కోట్లు. గతంలో ప్రతిపాదించింది 8,754.23 కోట్లు. సెన్సెస్ ఎన్పిఆర్కు మొండి చెయ్యి, జీవిత బీమా ప్రీమియం, జిఎస్టీ యథాతథం. బడ్జెట్లో ప్రస్తావించిన నిర్మలా సీతారామన్ అంటూ వార్త కనిపిస్తుంది దిశలో. 5న అసెంబ్లీ స్పెషల్ సెషన్ 7వ తారీఖు అన్నాడు, మరి ఇక్కడ 5వ తారీఖు రాశారు. మరి చూడాల్సిన అవసరం ఉంది. అదే రోజు ఉదయం క్యాబినెట్ భేటీ అట. సో కుదించుకున్నట్టున్నారు, సమయం తక్కువ ఉంది కాబట్టి. మొదట 5న క్యాబినెట్ భేటీ అనుకున్నారు, 7వ తారీఖున అసెంబ్లీ ప్రత్యేక సమావేశం అనుకున్నారు. బట్
సమయం తక్కువ ఉంది, పంచాయతీ ఎన్నికలకు చాలా వరకు ఇప్పటికే చాలామంది వెయిట్ చేస్తారు కాబట్టి సో కులగణన సర్వేల నివేదిక వచ్చింది కాబట్టి ఆ నివేదికల్ని అధ్యయనం చేయాలి, అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో డిస్కషన్ చేయాలి, అందరి మద్దతు తీసుకోవాలి. కాబట్టి మరి 7ను కాస్త 5కు కుదించి అదే రోజు పొద్దుగాల క్యాబినెట్ భేటీ అయ్యి ఇక మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు పెట్టేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. 5న స్పెషల్ సెషన్ పెడతారట. నేడు సబ్ కమిటీ కులగణన నివేదిక, కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో సీఎం రేవంత్ రివ్యూ, స్థానిక సంస్థల ఎన్నికలు, బడ్జెట్, ప్రభుత్వ పనితీరుపై చర్చ, ఇక వివరాలు మీడియాకు వెల్లడించిన మంత్రులంటూ మనకు కనిపిస్తుంది వార్త. సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులంటూ వార్త కనిపిస్తుంది. ఇక తెలంగాణకు మళ్ళీ నిరాశ అంటూ కేంద్ర బడ్జెట్ మీద మరో వార్త కనిపిస్తుంది. యాస్టీస్ అన్ని పేపర్లో ఉన్నట్టుంది. ఇక 8 మంది మావోయిస్టు మృతి, ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటరు, ఒక్కసారిగా అడవి ప్రాంతంలో తుపాకుల మోతమోయినట్టుగా తెలుస్తుంది. రైట్, ఇంకొక వార్త కనిపిస్తుంది. హైదరాబాద్లో కాల్పులు, కానిస్టేబుల్ బౌన్సర్కు గాయాలని తెలుస్తుంది. సో ఓ పబ్బులో ఓ దొంగన తన చేతివాటం చూపించే ప్రయత్నం చేసి గన్ పేల్చినట్టు తెలుస్తుంది. నమస్తే తెలంగాణతో నమస్తే చెప్పుదాం హెడ్లైన్స్కి. తెలంగాణకు గుండుస్తున్నా అంటూ వార్త కనిపిస్తుంది. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయము, నిధులు సాధించలేకపోయిన రేవంత్ సర్కార్ అట. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం, నిధులు సాధించకపోయిన రేవంత్ సర్కార్ అట. ₹1 తేని బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు పాపం వీళ్ళని పంపిస్తే వీళ్ళు తీసుకొస్తుండే. తెలంగాణ ప్రజలు అదృష్టం బాగుండి వాళ్ళకు ఒక్క సీటు ఉడియలే. పొరపాటున కనుక బీఆర్ఎస్కి 1-2 సీట్లు ఇస్తే ఈ 10 మంది 12 మంది కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు చేయని పని ఆ బీఆర్ఎస్ 2-3 ఎంపీలు పోయి చేసుకొస్తుండే. ఆడ మోడీ కాలు మోకో లేకపోతే మోకరిల్లో బడ్జెట్ తీసుకొస్తుండే. పాపం వీళ్ళు ఓట్లేసి గెలిపియలేరు. తెలంగాణ ప్రజలు తప్పు చేసినట్టు చెప్తున్నారు. ₹1 కూడా తీసుకురాకపోయినాడు. మరి ఎందుకో మాట్లాడరు దీని మీద, ఈ బడ్జెట్ మీద ₹1 కూడా ఇవ్వకపోయినా మాట్లాడరు. పోయి ఆ ఢిల్లీలో పోయి జంతర్ మంతర్లో కూర్చొని ధర్నా చేయపోండి. అధికారంలో కాంగ్రెస్ ఎంపీలు 8 మంది, అధికారంలో లేని ప్రతిపక్షమైనటువంటి మీరు జంతర్ మంతర్ ఆ ఢిల్లీకి పోయి ఆ పార్లమెంట్ దగ్గర పోయి కూర్చొని పోయిన బడ్జెట్లో ₹1 వేయకపోతే ఈ బడ్జెట్లో కూడా ₹1 వేయకపోతే మరి మా రాష్ట్రం ఎట్లా ముందుకు పోతుంది? ఇప్పటికే అప్పుల కుప్పలో ఉన్నది మా రాష్ట్రము. మరి భవిష్యత్తు తరానికి మేము ఏమందించాలి, భవిష్యత్తు తరానికి మేము చూపించే అభివృద్ధి ఏందని చెప్పి కొట్టాడు. పోయి అడుగురి, కాంగ్రెస్ వాళ్ళని అడుగురి, బహిరంగంగా వాళ్ళకు సవాల్ విసురురి. దమ్ము ధైర్యం ఉంటే కాంగ్రెస్ వాళ్ళు ఢిల్లీకి రండి, పార్లమెంటు ముంగల కొట్లాడదాం. మొన్న బడ్జెట్లో ₹1 లేదు, ఈ బడ్జెట్లో ₹1 లేదు. ఏపీకి, బీహార్కు, ఢిల్లీకేమో ప్రత్యేకంగా నిధులు ఇస్తూ ఉన్నారు, ప్యాకేజీలు ఇస్తూ ఉన్నారు. ఎన్నికల సమయంలో వాళ్ళ మీద సౌతి ప్రేమ చూపిస్తుంది బీజేపీ ఎంపీలు 8 మంది ఉన్నారు కదా, మీరు కూడా అవసరమైతే మీ పార్టీకి వ్యతిరేకంగా పార్లమెంట్లో మీరు తెలంగాణ కోసం గలం విప్పురని ఆ 8, ఈ 8, 16 మందిని కూడగట్టి తీసుకుపోయి ఢిల్లీలో పోయి ఓ ధర్నా చేయిపోయి కేటీఆర్, హరీష్ రావు లేకపోతే ఇతరు పోరు. ఈడికెళ్ళి మెల్ల పుల్లలు పెడుతుండ్రు ఇట్లా షేస్టోన్ చేయనీయకుండా. ఏముంది, అదే వార్త కనిపిస్తుంది. ఇక కేటీఆర్ ఇక ఈయన పోయిన మొత్తం వికారాబాద్ జిల్లా అదంతా తిరిగి వచ్చిన ఆయన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు వచ్చిన కేటీఆర్కు ఘనస్వాగతం పలుకుతున్న స్థానికులు అంటూ వార్త కనిపించింది. ఇక కేసీఆర్ హిస్టరీ, రేవంత్ లాటరీ అట. కేసీఆర్ నిలబడు కాదు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిండు. కేసీఆర్ కొడితే ఎట్లుంటుందో దెబ్బతిన్న నీ బాసులు అడుగట. కాంగ్రెస్ హనీమూన్ పీరియడ్ ముగిసింది, ఇక సినిమా చూపిస్తాం. రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా లఘుచర్లకు రా. ఏ ఊరినైనా 100% రుణమాఫీ నిరూపిస్తే రాజకీయ సన్యాసం. దాస్యానాయక్ తండాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ కట్టె లేకుండా నిలబడతారు, నువ్వు కమిషన్ లేకుండా పాలించు. కేసీఆర్ కొడితే ఎట్టుంటుందో ఆ దెబ్బ తిన్నోళ్ళని అడుగు. మీ పాత గురువుని అడుగు, ప్రస్తుతం బాసు తల్లిని అడుగు. కేసీఆర్ పేరును నువ్వు కాదు కదా కాంగ్రెస్ జయజమ్మలు దిగి వచ్చినా మరిపించలేరు. తెలంగాణ ఉన్నతకాలం రాష్ట్రాన్ని ఎవరు తెచ్చిందంటే కేసీఆర్ పేరు చెప్తారు అంటూ కేటీఆర్ చెప్తున్నాడు. దీని గురించి కూడా డిస్కషన్ చేద్దాం. పాపం కేసీఆర్ సార్ బాగానే పెద్ద డైలాగులు కొడుతూ ఉన్నాడు. అసెంబ్లీకి కుటుంబ సర్వే నివేదికపై 5వ క్యాబినెట్లో చర్చ, మంత్రి పొన్నం వెళ్ళడంటూ వార్త యాస్టీస్ కనిపిస్తుంది. 8 మంది నక్సల్ ఎన్కౌంటరు, ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు. జనవరిలోనే వేసవి విద్యుత్ డిమాండ్. రైట్, ఇప్పటి వరకు హెడ్లైన్ చూసినాం మనం అన్ని దినపత్రికలు, మరి తొలి వెలుగు కావచ్చు, ఈనాడు కావచ్చు, వెలుగు కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, అన్ని దినపత్రికలు చూస్తే ప్రధానంగా కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ మీదనే డిస్కషన్ కనిపిస్తుంది. అదేవిధంగా కులగణన మీద, ఎన్కౌంటర్కి సంబంధించినటువంటి అప్డేట్స్ మనకు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వీటి గురించి ఇప్పుడు ఒకసారి మనం డిస్కషన్ చేద్దాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.